ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ అలాగే రేపే పండుగ కాబట్టి పండుగ ప్రభావం గోల్డ్ మీద అంటే పడుతుంది అని అన్నారు కాబట్టి అది మూమెంట్ గోల్డ్లో పైకి పడుతుందా లేదంటే కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మంత్ ఎండ్ లాస్ట్ వీక్లోనే చాలా పెద్ద పండగ అండ్ దాంతోపాటే గోల్డ్ మూమెంట్ ప్రస్తుతానికి చూసుకుంటే మళ్ళీ కాస్తంత కిందికి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్పడం వేరు, కానీ గోల్డ్ మూమెంట్ తన సొంత మూమెంట్ కాబట్టి తనకి ఇష్టం వచ్చినట్టుగా మూవ్ అవుతుంది అని కాదు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే 2nd ఏప్రిల్ రోజున అమెరికన్ ప్రెసిడెంట్ గారు చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అందులో భారతదేశం గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో దీనివల్ల ఏం జరిగిందంటే పడిపోవాల్సిన గోల్డ్ ప్రైస్ కాస్త పడిపోకుండా అది కాస్త మళ్ళీ పెరిగింది. ఎందుకంటే మార్కెట్లో ప్యానిక్ సిచ్యువేషన్ ఏముందంటే 99% అమెరికన్ ప్రెసిడెంట్ ఒక నెగటివ్ న్యూస్ ఇవ్వబోతున్నారు భారతదేశానికి అని చెప్పేసి ఒక రూమర్ ఉంది మార్కెట్లో. ఎందుకంటే ఆయన ఇచ్చే స్టేట్మెంట్ 2nd ఏప్రిల్ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా రాత్రికి ఈవినింగ్ ఆఫ్టర్ 7:30 PM 2nd ఏప్రిల్కి చెప్తారు. అంటే దాని ఎఫెక్ట్ మీకు అదే రోజున సాయంత్రం గోల్డ్లో అయితే కనపడుతుంది. ఎందుకంటే గోల్డ్ రాత్రికి 11:30 వరకు మీకు ఓపెన్ ఉంటుంది ట్రేడింగ్. సో కాబట్టి మీకు గోల్డ్ ఎఫెక్ట్ అనేది అదే రోజున 2nd ఉంటుంది. కానీ 3rd మార్నింగ్ చూసుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదే రోజున మీకు మళ్ళీ స్టాక్ మార్కెట్లో మూవ్మెంట్ కూడా తెలుస్తుంది మనకు. సో గోల్డ్ మూవ్మెంట్ చాలా పెరగబోతుంది అని చెప్పేసి రూమర్ వల్ల ఏమవుతుందంటే ఆ భయం వల్ల మార్కెట్లో బయింగ్ అనేది వచ్చేసింది. జస్ట్ రూమర్ ఫ్యాక్టే. సో ఇవాళ సాటర్డే, సండే, ఒక మండే ఆగిన తర్వాత ట్యూస్డే నాడు మనకు అసలు విషయం తెలుస్తుంది. ఇంతకీ గోల్డ్ నిజంగానే పెరగబోతుందా, ₹1,00,000 పోబోతుందా మనం చెప్పలేం. కానీ ఒకవేళ ఆయన గుడ్ న్యూస్ ఇస్తే ఎందుకో చెప్పను, ఆ ఛాన్సెస్ ఎందుకున్నాయి? బికాస్ మన దేశ ప్రధానమంత్రి గారు మోదీ గారు ఆల్రెడీ ఆయన కొత్త రాష్ట్రపతిగా ఆయన శపథం తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మన ప్రధానమంత్రి ఆయనతో కలిసేసి మీరు ఏదైతే టారిఫ్ గురించి అనుకుంటున్నారో దాన్ని విధించకుండా మన అమెరికన్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తాను, మా దేశంలో రండి అని చెప్పేసి. సో అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంపెనీ మన అందరికీ తెలిసిందే, యూ హ్యావ్ గెస్డ్ ఇట్, అది టెస్లా. ఎలాన్ మస్క్ గారి కంపెనీ. ఆయన 2 డిఫరెంట్ బిజినెసెస్ ఉన్నాయి. ఒకటి శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్లింక్, రెండోది చూసుకుంటే టెస్లా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇండియా ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ ఇన్విటేషన్ ఇచ్చి అమెరికన్ కంపెనీస్కి ఒక రెడ్ కార్పెట్ అనేది పరిచింది. సో దీనివల్ల అర్థం ఏంటి అంటే ఇండియా ఈజ్ ఇంట్రెస్టెడ్ టు డూ మోర్ బిజినెస్ విత్ అమెరికా అని. సో రాష్ట్రపతి గారు ఇండియా ఫేవర్లోనే స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారని చెప్పేసి ఇంకో రూమర్. ఒకవేళ ఇదే జరిగితే మీకు ఒకే రోజులో కనీసం ₹20,000 బంగారం పడిపోయే అవకాశం కూడా ఉంది శిరీష. 90,000 నుంచి మీరు 70,000 చూస్తారు. ఎందుకంటే ఆయన చైనా మీద, యూరోప్ మీద, మిగతా అమెరికన్ కంట్రీస్ వేరైతే అంటే కెనడా, వెనెజువెలా ఇవన్నీ మీద తప్పకుండా ఇంకా పెంచబోతున్నారు టారిఫ్స్. ఇండియాకి పాజిటివ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ 50-50. సో ఇక్కడ ఒకవేళ పాజిటివ్ స్టేట్మెంట్ వస్తే గోల్డ్ అంతా కుప్పకూలుతుంది. ఎందుకంటే బిజినెస్లో రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయి కాబట్టి చాలా మంది బంగారంలో డబ్బులు తీసేసి బిజినెస్లో పెడతారు. ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి, బిజినెస్లో నుంచి తీసేసి డబ్బులు అందరూ ఏం చేస్తారు, బంగారంలో పెడతారు. సో కాబట్టి స్పైక్ అనేది మాత్రం ఎటో ఒక వైపున మీకు 2వ తేదీన సాయంత్రం ఉంటుంది. ఆ సస్పెన్స్ మనందరికీ క్లియర్ అవ్వాలి అంటే అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సింది. సో రైట్ నౌ గోల్డ్ ఆ పానిక్ వల్ల పెరిగింది కాబట్టి ఈ రోజున స్పాట్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకుందాం. నేను మీకు ఈ రోజున ఇన్ఫ్యాక్ట్ ఫోన్లో చూపిస్తాను, ఎందుకంటే ఒక వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి. ఇది కూడా మనం ఉగాది సమయంలో చేసామని చెప్పేసి సంవత్సరం అంతా గుర్తుండిపోతుంది. సో లెట్ మీ షో యూ దాట్. సేమ్ వెబ్సైట్ మీకు మొబైల్లో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు అన్న ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇవ్వాలనుకున్నాను. సో వెబ్సైట్ పేరు చేసుకుంటే goodreturns.in. అంటే మీరన్నా ఎప్పుడన్నా మీరు చూసుకోవాలి అనుకుంటే స్పాట్ ప్రైసెస్ కూడా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే మీకు ఈ రోజున 24 క్యారెట్ గోల్డ్ 29th మార్చ్ 2025కి ₹9,120 ఉంది శిరీష. 9,120 rupees. So it's very expensive. చాలా పెరిగింది గోల్డ్. ఇట్ హాస్ గాన్ అప్ about a big kind of a significant price లో పెరిగింది. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8,360.
8,360 రూపాయలు ఉంది. సో అలాగే మనం జనరల్గా వి టాక్ అబౌట్ 18 క్యారెట్ గోల్డ్ గురించి కూడా మనం చెప్పుకుంటాము. సో 18 క్యారెట్ గోల్డ్ మీరు చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్ 7,000 దగ్గరకు వచ్చేసింది. 18 క్యారెట్ల గోల్డ్ 6,000 రూపాయలు ఉన్న బంగారం కాస్త ఈ కొన్ని నెలల్లో పెరుగుతూ ఇప్పుడు 6824 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 6840 ఉంది. 7,000 రూపాయలు ఇంకొక 36 అవర్స్ 72 అవర్స్లో రాబోతుంది. ఎందుకంటే 2nd ఏప్రిల్ నాడు ఇదంతా డిసైడ్ కాబోతుంది. నా కమింగ్ బ్యాక్ టు ది ఎగ్జాక్ట్లీ మనం ఫ్యూచర్లో ఏం జరగబోతుంది. ఎందుకంటే నేను మీ అందరికీ కూడా ఒక 2-3 రోజుల ముందు నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చూపించా. సో ఆల్రెడీ నేను ఈ విషయం కూడా చెప్పా. ఒకరు నన్ను అడిగారండి, సరే హెడ్ అండ్ షోల్డర్ అంటే ఇది అర్థమైనట్టుంది మాకు కొంచెము, బట్ స్టిల్ మేము నేర్చుకుంటున్నాము. బట్ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ అని కూడా మీరు చెప్పారు కదా, అది ఎలా ఉంటుంది, అది మనకు ఎలా తెలియాలి అంటే ఆ సందర్భం వచ్చింది, నీకు ఇప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ మనం చూద్దాం శిరీష, ఇక్కడ డైలీ చార్ట్స్ లో మీకు ఎలాగైతే నేను ట్రెండ్ లైన్ వేసి చూపిస్తాను కదా. సో దిస్ ఇస్ హౌ ద ట్రెండ్ లైన్ హ్యాస్ గాన్ అప్. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ ఎలాగైతే కింద నుంచి పైకి వచ్చిందో, ఫ్యూచర్లో మాత్రము నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది April 4th ఎక్స్పైర్ అవ్వబోయే ఫ్యూచర్స్ గురించి చెప్తున్నాను. సో కాబట్టి ఇందులో ఎక్కువగా యాక్షన్ లేదు. మీకు ఎక్కువగా యాక్షన్ ఉన్నది నెక్స్ట్ మంత్ 5th June కాంట్రాక్ట్ లో. అందులో కూడా ఇల్లిక్విడిటీ ఉందని చెప్పేసి, అంటే కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఎక్కువగా గ్యాప్ ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 90,000లో కొనేవాళ్ళు ఉంటే 90,500 రూపాయల్లో అమ్మేవాళ్ళు ఉన్నారనమాట. అంటే మొత్తానికి 500 రూపాయలు గ్యాప్ ఉంది కదండి. సో మరీ అంత ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు మీకు చూపించొద్దు అని చెప్పేసి క్లారిటీ రాదు. కాబట్టి నేను ఇప్పుడు కూడా మీకు 4th April చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ నుంచి ఒకసారి ఆ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్లో లిక్విడిటీ పెరిగింది అనుకోండి, కరెక్ట్గా ఒక 50 రూపాయల గ్యాప్లో బయ్యర్ అండ్ సెల్లర్ ఉన్నారంటే అప్పుడు మనము చూపించుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు మీకు 4th April చూపిస్తున్నాను. ఇక్కడ మాత్రం గోల్డ్ మరి ఎక్కువగా పాత కాంట్రాక్ట్లో పెరగట్లేదు. అలాగే మీకు ఇప్పుడు రివర్స్ అండ్ హెడ్ అండ్ షోల్డర్ చూపిస్తా. ఇది మీరు చూస్తున్నారు కదండి, కింద నుంచి జనరల్గా దీన్ని ఒక ఫార్మేషన్లో ఏమంటారంటే 2 పేర్లు ఇస్తారు శిరీష. ఒకటి సాసర్ ఫార్మేషన్ అంటారు, అంటే మనం టీ తాగే సాసర్ ఉంటుంది కదా, ఆ సాసర్ ఫార్మేషన్ ఉంటుందన్నమాట. సో అలాంటి ఫార్మేషన్ ఇది. బట్ దీన్ని రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ అని కూడా అంటారు. సో నెక్ లైన్ ఎక్కడ డ్రా చేయాలి, ఐ షో యు ది ట్రెండ్ లైన్. ఇదిగోండి, ఇక్కడ మనం డ్రా చేస్తాము నెక్ లైన్. సో ఇంతకీ ఇక్కడ హెడ్ ఎక్కడుంది, షోల్డర్ ఎక్కడుంది అని చెప్పి అడుగుతారు కదా. సో ఇది హెడ్ అండి, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఫస్ట్ షోల్డర్, షోల్డర్ నెంబర్ 1, ఇది హెడ్, ఇది షోల్డర్ నెంబర్ 2 అనమాట. ఓకేనా. సో ఇలా మీకు 2 సైడ్ షోల్డర్స్ ఉంటాయి, అండ్ ఆన్ ద టాప్లో మీరు చూసుకుంటే అది హెడ్ ఉంటుంది. సో పెరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ గీతని దాటిన తర్వాత మన ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేస్తున్నామో కరెక్ట్గా నెక్ లైన్ నుంచి ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీకు గోల్డ్ అనేది పెరగడం కనిపిస్తుంది ఇక్కడ. సో దిస్ ఇస్ హౌ గోల్డ్ హ్యాస్ గాన్ అప్. సో ఈ రోజు మనం చూసుకుంటే ఈ మార్కెట్స్ అయితే సాటర్డేస్ క్లోజ్ ఉంటాయి. మళ్ళీ మీకు మండే రోజున రంజాన్ ఉంది కాబట్టి బహుశా ఉంటే సాయంత్రం ఉండొచ్చు, ఈవినింగ్ ట్రేడింగ్ ఉండొచ్చు. బట్ అదర్వైజ్ మళ్ళీ 2nd Aprilకే ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద డే, డిసైసివ్ డే అనమాట. సో మనం అందరం కలిసి వెయిట్ చేద్దాము. ఈ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ తీసుకున్న తర్వాత ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, లేదంటే గుడ్ న్యూస్ వస్తే కుప్పకూలిపోయే ఆ కైండ్ ఆఫ్ సినారియో కూడా ఉండబోతుందా? సో వెయిట్ చేసి చూడాలి. వీ కెనాట్ కామెంట్ ఎనీథింగ్. అప్పటి వరకు మీ అందరికి ఒకటే సజెషన్ ఇస్తాను, ట్రేడింగ్ కాస్త దూరంగా ఉండండి, అనవసరమైన రిస్కులు తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ న్యూస్ డ్రివెన్ కాబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. క్లారిటీ వచ్చిన తర్వాత నన్ను అడగండి, నేను మీ డౌట్స్ అనేది తీరుస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.